పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఒక కుటుంబము కట్టబడాలన్నా, ఒక కుటుంబము కూల్చబడాలన్నా కానీ అది ఎక్కువ శాతం ఆ కుటుంబ యజమానురాలు మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఆ కుటుంబ యజమానురాలు యొక్క గొప్పతనంగా నేను భావిస్తున్నాను. దేవుడు ఆ కుటుంబంలో ఉన్న స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప దీవెనగా నేను భావిస్తున్నాను. ఏ కుటుంబంలోనైతే స్త్రీ బాధ్యతగా జీవిస్తుందో, ఏ కుటుంబంలోనైతే స్త్రీ క్రమశిక్షణగా జీవిస్తూ తమ బిడ్డలని దైవభక్తితో పెంచుతుందో, ఆ కుటుంబం తప్పనిసరిగా ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. ఏ కుటుంబంలోనైతే స్త్రీ యజమానురాలు క్రమశిక్షణ రాహిత్యముగా జీవిస్తుందో, ఏ కుటుంబంలోనైతే స్త్రీ దేవుని ఎడల భయభక్తులు లేకుండా లెక్కలేనితనముగా ఉంటుందో, ఆ కుటుంబం కూలిపోతుంది. ప్రియులారా, నిన్నటి రోజున నేను హైదరాబాదులో ఉన్నటువంటి ఉప్పల్లో ఉన్నటువంటి సామ్యుయల్ గారు అనేటువంటి వ్యక్తితోటి మాట్లాడటం జరిగింది. వారితోటి మాట్లాడుతూ ఉండగా వారు స్వయంగా ఇదిగో ఈ సందర్భాన్ని గూర్చి మాట్లాడటం జరిగింది. ఏమిటి అంటే, ఫాదర్ గారండి, మేము పేదరికం నుండి వచ్చినటువంటి వారమే, కానీ నా భార్య నా పిల్లలను పెంచిన విధానం ఈరోజు నా పిల్లలని కాపాడింది అని చెప్పారు. చెబుతూ ఆయన అన్నారు, ఒక సంఘటన ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. తన భార్య చేసినట్టు మంచి కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ రోజుల్లో ఆయన పెద్ద ఆయన రిటైర్ అయ్యారు. ఆయన అన్నారు, ఆ రోజుల్లో మాది కట్టెల పొయ్యి, భార్య పేరు ఆలిస్. ఆ కట్టెల పొయ్యి దగ్గర 2-3 పుల్లలు కట్టెలు పొయ్యిలో పెట్టి మా ఇద్దరు కుమారులను దగ్గర తీసుకొని వారికి బైబిల్ పరమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన విషయాలు నా బిడ్డలకి బోధించేది. ఆనాడు నా భార్య చేసినటువంటి ఆ పవిత్రమైన కార్యం, ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం, పూజలో పాల్గొనటం, ఈ కార్యాలు ఈ రోజున మా కుటుంబాన్ని నిలబెట్టాయి, కట్టాయి అంటూ నా ఇద్దరు కుమారులు కూడా ప్రయోజకులయ్యారు నా భార్య యొక్క ప్రార్థన అండి అని చెప్పారు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, కుటుంబం అనేటువంటిది ఎక్కువ శాతం భార్య మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను భర్తలను కానీ తండ్రిని కానీ తక్కువ చేయటం కాదు ప్రియులారా, కానీ కుటుంబాన్ని పోషించుకునే విధానం, కుటుంబాన్ని క్రమశిక్షణను నడిపే విధానము, పిల్లల యొక్క వారి గురించి పట్టించుకునే విధానం ఆ స్త్రీ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. బైబిల్ గ్రంథం ప్రియులారా స్త్రీ యొక్క గొప్పతనాన్ని గురించి, కుటుంబాన్ని నిలబెట్టే విషయంలో స్త్రీ చేసేటువంటి ఆ యొక్క కార్యాన్ని గురించి చాలా గొప్పగా చెప్తుందండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, జ్ఞానవతులైనటువంటి స్త్రీలు వారి గృహములను నిర్మిస్తారు. విజ్ఞానవతులు ఏం చేస్తారట? వారి గృహాలని నిర్మిస్తారంటండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుతుందంట పిల్లారా, కానీ బుద్ధి లేనటువంటి స్త్రీ అట, అవివేకవతి అయినటువంటి స్త్రీ అట వాని కొంపని కూల్చుతుందట. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎవరిని కూడా నొప్పించటం కోసం కాదండి, కానీ జరుగుతున్న విషయాలు మనం మాట్లాడుకోవాలి. కుటుంబ వ్యవస్థ మనందరం కూడా అంటున్నాం పాడైపోతుంది,
కుటుంబ వ్యవస్థ ఎటుపోతుందో తెలియట్లేదు, ప్రపంచం ఎటుపోతుందో మనకు తెలియట్లేదు అని అంటున్నాం. కానీ ఏం జరుగుతుందండి ఆధునిక ప్రపంచంలో? అందరికీ కూడా ఆర్థిక స్వేచ్ఛ వచ్చేసింది. నేను సంపాదించుకుంటున్నా, నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్లుగా. కానీ ఒక తండ్రిగా, ఒక తల్లిగా దైవ భయం కలిగి మనం జీవిస్తున్నామా? నేను చాలా చోట్ల చూసింది ఇదేనండి, గమనించింది. తండ్రి త్వరగా ఉద్యోగానికి వెళతారు, తల్లి త్వరగా ఉద్యోగానికి వెళతారు. అందరి యొక్క దృష్టి దేని మీద ఉంది అంటే ఆర్థికంగా ఇంకా 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 స్థిరపడాలి, గొప్ప స్థితికి చేరుకోవాలి. తప్పంటల్లా, ప్రయత్నం చేయాలి, దేవుడిచ్చినంత వరకు మనం ప్రయత్నం చేయాలి. కానీ ప్రియులారా, ఈ వరవడిలో, ఈ పోరాటములో, ఈ ధనాకాంక్షలో ఒక రకంగా కొన్ని చోట్ల పడి మనం మన పిల్లలకి ఇవ్వాల్సిన సమయాన్ని, వారితో కలిసి ఆధ్యాత్మికంగా గడపాల్సిన సమయాన్ని, దేవునితో గడపాల్సిన సమయాన్ని మనం కోల్పోతున్నామా అని భయం వేస్తుందండి. ఆత్మపరిశీలన చేసుకోండి అందరూ కూడా. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా తల్లులారా, ఈ విషయంలో నేను దీనిని మీ బాధ్యతగా మాత్రమే చూడటం లేదు, కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప వరంగా చూస్తున్నాను. అది బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా మీ వలన మాత్రమే సాధ్యమవుతుందండి. భర్త ఎప్పుడూ కూడా ఏం సంపాదించాలి, ఏం వ్యాపారం చేయాలి, ఎలా బిడ్డలకి ఆర్థికంగా ఎలాగా సమకూర్చాలని ఆశపడతాడు. తల్లి సమకూర్చదని అంటల్లా. ఈ రోజుల్లో మీరు కూడా ఇంకా ఎక్కువగా ఇంటి పని చేస్తున్నారు, ఉద్యోగానికి వెళ్ళి అక్కడ కూడా కష్టపడుతున్నారు, కాదంటల్లా. కానీ ఆ పిల్లలను గురించినటువంటి ఆ చిన్న చిన్న విషయాలలో కూడా శ్రద్ధ వహించే వరాన్ని, దీవెనని దేవుడు మీకు మాత్రమే ఇవ్వగలిగాడు. అది మీకు మాత్రమే సొంతం. చివరికి భర్తను కూడా మార్చుకునేటు కృప, ఆ యొక్క వరం దేవుడు మీకు ఇచ్చాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక స్త్రీ, ఒక కుటుంబ యజమానురాలు జ్ఞానవంతురాలుగా ఏ విధంగా ఉంటుంది, తన కుటుంబాన్ని ఏ విధంగా కడుతుంది అనే అంశాన్ని గురించి మీతో 3 విషయాలు ముచ్చటించాలనుకుంటున్నాను. ఏ యజమానురాలైతే, ఏ తల్లి అయితే తన కుటుంబాన్ని కట్టాలి అనుకుంటుందో, ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి అనుకుంటుందో, ఆ స్త్రీ మొట్టమొదటిగా చేయవలసిన కార్యం దేవునికి భయపడాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి ఆ స్త్రీ. అవును ప్రియులారా, ఏ స్త్రీ అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటుందో, తన కుటుంబాన్ని దైవభక్తిలో పెంచుతుందో, ఆ కుటుంబాన్ని ఆ తల్లి చక్కగా కడుతుంది. ఆత్మపరిశీలన చేసుకోండి తల్లులారా, కుటుంబ యజమానురాలా, వివాహం అనేటువంటి స్త్రీలారా, మీలో దైవ భయం లేకుండా, దైవ ప్రేమ లేకుండా నీ కుటుంబాన్ని నువ్వు కట్టలేవు. కుటుంబాన్ని కట్టేటువంటి జ్ఞానవంతులైనటువంటి స్త్రీ దైవ భయాన్ని కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు, పవిత్రుడైన ప్రభుని తెలుసుకొనుటయే వివేకము. ప్రియులారా, విజ్ఞానానికి మొదటి మెట్టే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం. మరి నీ యొక్క జ్ఞానవంతురాలని స్త్రీగా ఉండాలి అంటే, ఆ జ్ఞానము నీలో ఉండాలి అంటే, కుటుంబాన్ని ఎటు తీసుకువెళ్ళాలి, ఎటు నడిపించాలి, ఏ విధంగా నడిపించాలి నీకు తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ విజ్ఞానము కావాలి. ఆ విజ్ఞానము కావాలంటే నీలో దైవ భీతి ఉండాలి, దైవ భయం ఉండాలి. చాలామంది తల్లులు అంటుంటారు, చాలామంది భార్యలు అడుగుతుంటారు, అయ్యా మా పిల్లలను ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా నా భర్త మారేటట్లుగా చేసుకోవాలి అడుగుతుంటారండి మీరు, మీ పొరుగువారని కూడా. కానీ నీ భర్త మారాలి అంటే, నీ పిల్లలు మారాలి అంటే నీవు భయపడవలసింది, ప్రేమించవలసింది ఆ దేవుణ్ణి. ఇరుగు పొరుగు వారు కట్టలేరని కుటుంబాన్ని ఆయన కడతాడు.
127వ కీర్తనలో మనం చదవలేదా? యెహోవా ఇల్లు కట్టనలా కట్టువారికి శ్రమ వ్యర్థమైపోతుందండి. వాళ్ళు కడతారు, వీళ్ళు కడతారు కాదు కావలసింది మనకి. నా దేవుడు కట్టాలి నా కుటుంబాన్ని. దానికి మనకు కావలసింది ఏమిటి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే విజ్ఞానానికి మొదటి మెట్టు. అవును పిల్లరా. అయితే ఇక్కడ శ్రమలు రావంటల్లా, సవాళ్ళు రావంటల్లా. మోనికమ్మ లాంటి మహాపరిశుద్ధురాలకే భర్త విషయంలో శ్రమలు వచ్చాయి, కొడుకు విషయంలో శ్రమలు వచ్చాయి. కానీ చివరికి ఆ తల్లి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కుటుంబాన్ని కడతాడు, నిలబెడతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనములో చక్కగా ఇదిగో ఈ వాక్యాన్ని గురించి బోధించబడుతుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము, తళుకు వెలుకులు నమ్మరాదని, అందము నిలుచున్నది కాదు అని, దేవుని పట్ల భయభక్తులు కల మహిళ మెచ్చుకోదగినది. ఏ మహిళ అండి మెచ్చుకోదగింది? దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి మహిళ మెచ్చుకోదగినటువంటిది. ప్రియులారా, ఒక కుటుంబ యజమానురాలిగా, ఒక భార్యగా, ఒక ఇల్లాలుగా నీవు దేవునికి ప్రధానమైన స్థానాన్ని ఇస్తున్నావు. నీ కుటుంబంలో ప్రార్థనకి ప్రధానమైన స్థానాన్ని ఇస్తున్నావు. నీ కుటుంబంలో మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, నాకు తెలియదు ఏమయ్యేవాడినో నేను. నా తల్లి కన్నీటి ప్రార్థన, నా తల్లి నాకు నేర్పించిన క్రమశిక్షణ. నా తండ్రి చేయలేదంటల్లా, చాలా కష్టపడేవాడు, కుటుంబాన్ని పోషించేవాడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవండి. గొప్ప వరాన్ని చిన్న నేను చూడలేదండి. మా నాన్న, మా అమ్మ. దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ రోజున నేను గురువయ్యానంటే ఆ దేవుని తర్వాత నాలో పిలుపుందని నేర్పించింది. నేను చిన్నతనములో ఒక తప్పిపోయిన కుమారుడిలాగా, ఒక దుడుకు చిన్నవాడిలాగా తుంట్ర పనులు చేస్తుంటే నా 2 చేతులు మా అమ్మ తన చేతుల్లో పెట్టుకొని పలికిన మాట, అయ్యా నువ్వు తప్పిపోయిన కుమారుడిలాగా అవుతావేమో నాకు భయం వేస్తుంది అయ్యా, నీకోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నానయ్యా. తల్లి తన కుమారుడిని ఆ విధంగా అడిగితే కుమారుడు మారడా? మారతాడండి. ఒకవేళ వాడు మారకపోయినా పైన్నాడు ఆయన ఆ తల్లి కన్నీటిని చూచి మార్చేస్తాడు వీడిని. ప్రియమైన తల్లులారా, ముఖ్యంగా నూతనంగా వివాహం చేసుకొని క్రొత్తగా పిల్లల్ని కంటున్న తల్లులారా, మీ పిల్లల్ని దైవ ప్రేమలో పెంచండి. దానికి ముందుగా మీరు దైవ ప్రేమలో జీవించండి. యువతులారా, యువకులారా, వివాహానికి సిద్ధపడేటువంటి వల్ల దేవుని మీద ఆధారపడండి. దేవునికి ఒక గొప్ప కార్యాన్ని చూస్తారు. తలలు వంచి ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, కుటుంబానికి ఆధారం మూలమైనటువంటి దేవానికి స్తోత్రాలు. ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ఇదిగో ఎవరైతే తల్లులు తమ భర్తల కొరకై, తమ పిల్లల కొరకై కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, వేదనాపూరితంగా నిన్ను అడుగుతున్నారు, ప్రార్థనాపూర్వకంగా నేను బ్రతిమాలుకుంటున్నారు ప్రభువా, తల్లులందరి కొరకే ప్రార్థిస్తున్నాను. ఆ తల్లుల యొక్క ప్రార్థనకు జవాబునివ్వండి నాయన. తండ్రి, ఎంతోమంది తల్లులు ఎన్నో శ్రమలు పొందుతున్నారు. ముఖ్యంగా భర్తల యొక్క వ్యసనాల కారణంగా ఎంతోమంది స్త్రీలు కొనారిల్లిపోతున్నారు, కుమిలిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. నాయన, వారి మౌన రోదన, వారి కన్నీటి బాధను మీరు తీర్చండి నా తండ్రి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ తల్లులందరూ మీరు దీవించండి నాయన. వారి ప్రార్థించే తల్లులుగా, పిల్లలకు మంచి సుమాతృకనిచ్చే తల్లులుగా వారిని మీరు నడిపించండి నా తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, ముఖ్యంగా ప్రభువా కుటుంబాలలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని దయచేయమని,
ఈ సువార్త పరిచర్య కొరకై ఆర్థికంగా వారి వంతు సహకారాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను ముప్పదంతలుగా నురంతలుగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.